పిశాచి బంధనం. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి భార్య నీలిమ, ఒక్కగానొక్క కూతురు సంధ్య. వ్యవసాయమే వారి ప్రధాన జీవనాధారం. రామయ్యకు ఉన్న 8 ఎకరాల భూమిలో ఆఖరి మడి మాత్రం ఎప్పుడూ సరిగ్గా పండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ మొక్కలు మొలవవు. మొలిచిన కొద్ది రోజులకే బొగ్గులా మారిపోతాయి. ఒకరోజు ఆ మడిని ఎలాగైనా పండించాలని రామయ్య గట్టిగా నిర్ణయించుకుని ట్రాక్టర్తో లోతుగా దున్నడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా నాగలికి ఏదో గట్టిగా తగిలింది. గుణపంతో తవ్వి చూడగా మట్టిలో కూరుకుపోయిన ఒక పెద్ద ఇత్తడి పెట్టె కనిపించింది. దానిమీద మాత్రం విచిత్రమైన చిహ్నాలు ఉన్నాయి. కుతూహలంతో రామయ్య ఆ పెట్టె తాళం పగలగొట్టి చూడగా అందులో నిండా బంగారు నాణాలు కనిపించాయి. ఆ నిధిని రామయ్య రహస్యంగా ఇంటికి తీసుకువచ్చాడు. భార్య నీలిమ కూడా ఆ బంగారం చూసి చాలా సంతోషపడింది. తాము ధనవంతులయ్యామని ఆ దంపతులు ఆనందపడ్డారు. కానీ ఆ నిధి వారి జీవితాల్లో ఎటువంటి ప్రమాదాన్ని తీసుకురాబోతుందో ఊహించలేకపోయారు. ఆ రాత్రి నీలిమకు ఒక భయంకరమైన కల వచ్చింది. పూర్తిగా నల్లని ఆకారం, ఎర్రని కళ్ళతో ఒక స్త్రీ తనను పిలుస్తున్నట్టు చూసి తను అడలిపోయింది. మరుసటి రోజు రాత్రి వారి ఇంటి వెనుక పెరట్లో భయంకరమైన నవ్వు వినిపించింది. వెళ్ళి చూడగా కూతురు సంధ్య బావి దగ్గర కూర్చుని పిచ్చిదానిలా నవ్వుతుంది. తనను లోపలికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే వారిని విదిలించి కొట్టింది. కాసేపటికి తను కళ్ళు తిరిగి పడిపోయింది. మరుసటి రోజు నుండి సంధ్యకు విపరీతమైన జ్వరం వచ్చింది. తన పక్కన ఎవరో నల్లని బట్టల్లో కూర్చుని ఇబ్బంది పెడుతున్నారని తను ఏడుస్తూ చెప్పసాగింది. రామయ్య తనను వెంటనే టౌన్లోని పెద్ద హాస్పిటల్లో చేర్పించాడు. ఒకరోజు సాయంత్రం సంధ్య హఠాత్తుగా నోటు నుండి నొరగ కక్కుతూ విపరీతంగా విరుచుకుపోతూ తల్లిదండ్రులను చూసి భయంకరంగా నవ్వింది. ఆ నవ్వు ఆపగానే తను ప్రాణాలు విడిచింది. ఒక్కగాన ఒక్క కూతురు దూరం అవ్వడంతో ఆ కుటుంబం కుంగిపోయింది. ఆ తర్వాత నీలిమ పరిస్థితి కూడా దారుణంగా మారింది. తను మాట్లాడడం మానేసి పిచ్చిదానిలా ప్రవర్తించసాగింది. దిక్కుతోచని స్థితిలో రామయ్య ఒక భూత వైద్యుణ్ణి పిలిపించాడు. అప్పుడు నీలిమ పెరట్లో బావి వెనుక కూర్చుని ఆ బంగారు పెట్టెను గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. భూత వైద్యుడు తనను లోపలికి తీసుకువచ్చి ఒక ప్రక్రియ మొదలుపెట్టాడు. ఆయన ఆ పెట్టె వెనుక ఉన్న ఓ చిహ్నాన్ని చూపించి ఇది పిశాచి బంధనం అని చెప్పాడు. ఆ నిధి కాపలాగా ఈ పిశాచిని బంధించారని. ఆయన ఆ పెట్టెను నిప్పుల మీద వేడి చేయగా నీలిమ శరీరం నుండి నల్లని పొగ వెలువడి తిరిగి పెట్టెలోకి వెళ్ళిపోయింది. ఆ పిశాచిని మళ్ళీ పెట్టెలో బంధించి ఊరి బయట ఉన్న ఒక పెద్ద వెలగ చెట్టు కింద లోతుగా పాతిపెట్టారు. నీలిమ కోలుకుంది. కానీ ఆ శాపగ్రస్తమైన నిధి వల్ల రామయ్య తన కళ్ళ ముందే కూతుర్ని కోల్పోయాడు. కష్టపడకుండా వచ్చే సొత్తు ఇలాంటి అనర్థాలకే దారితీస్తుంది. ఆ ఊరిలో రామయ్య కథ అందరికీ ఒక హెచ్చరికగా మిగిలిపోయింది. ఈ కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.